హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా ఆపిగాని బర్త్డే ముందు రోజు అన్నమాట. నైట్ 12 వరకు వెళ్ళిపోతూ ఉన్నామని చెప్పేసి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము. అలాగే మా అభితన్ను ఆపిగాడు పులిసాట ఆడుతూ ఉంటే చూస్తూ కూర్చున్నాం అన్నమాట. అంటే అయితే హ్యాపీ అది పులుసాడనా మనోబ్రం తాకింది. 2 మిస్సెస్ మమ్మీ, తాకింది. 2 మిస్సెస్ అయినాయి, ఇంకొకటే మిస్. నాకు తాకింది. గిద్ద తాకింది మీకు. చెయ్యి ఫింగర్ తాకింది. తాకలే. స్టార్ట్. ఏంటిది మమ్మీ స్టార్ట్ అంటాంది? ఎంత ఇది గిట్ట గిట్ట పైన పోతే నేను ఏం చేయాలి? సెవెంత్ సెన్స్ డైరెక్ట్. సిక్స్త్ సెన్స్ అంటే కొంచెం డౌట్ తాకింది. కావాలంటే వీడియో చూసుకోండి మీరు. హ్యాపీ గంధాం గట్టి కొడతా మమ్మీ. తప్పు బంగారి వాస్తవనే నీసారి నీకు సపోర్ట్ చేస్తా. తప్పు బంగారు కాదు, గిట్ట గిట్ట అన్నప్పుడు ఆయనకు తాకింది పాపం. ఆమె ఒక్కసారే కొట్టింది. మంచిగా నీట్గా ఆడాలి. మంచిగా నీట్గా ఆడితే గిట్ల అవుతా అన్న. 3 మిస్సులు అయిపోయింది. ఇప్పుడు నువ్వు కమాన్. తాకింది. ఇక్కడ తాకద్దు, ఇక్కడ గివ్విడికి తాకాలి. తుండి పెడుతుంది మన బ్రహ్మే. వన్ మిస్ మమ్మీ. మమ్మీ 1 మిస్. 1 మిస్. ఏంది మమ్మీ? సగంలో ఆట సగంలో. నైట్ 12కి మా ఆపి వాళ్ళ ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారన్నమాట. ఆమెకు సర్ప్రైజ్ చేశారండి, బర్త్డే సెలబ్రేట్ చేయనీకి అని చెప్పేసి. ఆమెకు చెప్పకుండా నైట్ 12కి పాపం వచ్చారన్నమాట. ఘోరంగా ఉన్నది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే గిచ్చుతా. ఈ ఇరుగుళ్ళు ఇలా పడితే అన్నది కదా. ఏంగా ఏంగా ఏమన్నా అట్లా ఉంటది తెలుసా? అప్పటికే అనిపించింది, అనిపిస్తుంది నీకు. అందుకే అన్ని ప్లాన్లు. అయ్యో నేను స్నాప్ తీసుకోవాలి. గట్టిగానే పిలుస్తాడు హ్యాపీ. ఓ హ్యాపీ ఇంకైనా పిలుస్తాడు పాపం. పెట్టాలి కదా మరి. ఎగరాలి ఇప్పుడు. ఎగరని కదా నన్ను. ఎగరనిచ్చుడే. ఎగరించుడే కదా ఎగరాలి. ఎగురుతావలే. నేను చెప్పాగా. చూడు మా నువ్వు ఫోటోలు దిగి ఫోటోలు నాకు పంపి మంచిది. నేను ఫోటోలు తీసి ఉండదు, ఓన్లీ స్నాప్ మందమే అంతే. ఇది చూడరా మమ్మీ, నా దాంట్లో మంచిగా వస్తాయి కావచ్చు. నా ఫోన్ ఏది? ఇట్లా ఇట్లా ఆపి ఒక్క నిమిషం చూడరా. హ్యాపీ బర్త్డే టు యూ. మమ్మీ చూడరా. అరే అయిపోయింది. దినక హోల్ కొట్టు ఇట్లా పోయి.
ఓకే మళ్ళీ రావు అట్లనే. నేను చెప్పిన పని ఎయ్యిరి హోల్ కొట్టురి మీద పోయిరి ఆపి అవును కరెక్ట్ ఏదో పీకుడు ఉంటది లేదు అరే కాదు అది దిగుతుంది అట్లనే ఇది మళ్ళా మండుతుంది తెలుసా అది మరి అట్లా ఏమన్నా పడతాయా? అందుకనే ఇట్లా. ఎరువులు మనవి కానీ చెప్పా నేను ఫస్టే ఆఖరికైతే నేను చెప్పిన కాడికి వచ్చింది మరి ఎట్లా ఉడికెళ్తుంది? ఇక ఇట్లా మీదికెళ్ళి పోయాలి మోసుడు కాదు కానీ ఇట్లా కొట్టు అయ్యో సైడ్ మంచాను పైకి అన్ని నీ పైన కూర్చున్నావు ఇట్లా ఇట్లా వెయ్యబ్బా ఇట్లా వేయండి అది ఓ అది ఇట్లా కలిగి కూడా వచ్చేది బాగుంటది ఇట్లా రావాలి. ఇట్లా ఇట్లా రావాలి. ఇది వేసి అట్లా పోతాను అది. ఇక ఒక్క నిమిషం ఆగు. రైట్ బిడ్డ దగ్గర చెప్పు ఎదురా పోతాను గిరి కూడా బిడ్డ. గిరి కూడా. ఏం కాదమ్మా మధ్యాహ్నం పడితే తింటారు ఇక్కడ. మిక్స్ అయిపోవు గుమ్మడికాయ హల్వా తెలుసా హల్వా చేసిండక్క అప్పుడు డాడీ సర్ప్రైజ్ అప్పుడు అంతా అయిపోగా మధ్యాహ్నం మంచిగా మేము హల్వా చేస్తాం రేపు ఉన్నాయి నాకు చికెన్ బిర్యానీ ఆగు నువ్వు రేపెందుకు ఇవాళే ఫ్రైడే డేట్ మ్యారేజ్ బ్రో రేపు అండవురా చెప్తాను ముందు రేపు అండవురా ఈరోజే అయితే రేపు ఓయ్ నాకా? కూర్చో కూర్చో నాకా? రారా ఇప్పుడు ఇదే. తమ్ముడు ఎంట్రీ అదే స్పెషల్ ఎంట్రీ. బాగా చదువుకో. హ్యాపీ బర్త్డే అక్క. ఓపెన్ చేయి హ్యాపీ బర్త్డే అక్కయ్య. అమ్మకి రాదు రాదు నాకే వస్తుంది. పెట్టు పెట్టలేవు మన బ్రామ్ పెట్టు. ఏంటిది ఏంటిది పిన్నిస్ నా దగ్గర ఉన్నది. వావ్ ఎందుకు ఇక్కడ పెడతా భుజం మీద ఎందుకు అదా అరే పెట్టు పెట్టు రెండు వాచ్ ఇక్కడ ఒక్కలే వచ్చిరా మీరు? బ్రో ఇచ్చే గిఫ్ట్ నేనేం గిఫ్ట్ డాడీ నువ్వు నాకు ఊదోసారి ఫ్రూట్ పండుకోతి ఇప్పుడు అయ్యో కేక్ ఉన్నది ఇప్పుడు ఫోటోలు లేవు నీకు సెల్ఫీ దిగుదాం అది ఖాళీగా పెట్టేదని వన్ సెకండ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను నథింగ్ ఆ బాక్స్ ఖాళీగా ఉన్నా నేనే ఆశ్చర్యపోను ఓకే ఇప్పుడు పెద్ద పెద్ద బండలు కొంచెం సౌండ్ రావాలని చిన్న చిన్న వేసిన మధ్యలో అంతే కార పొట్ల వేసుకొచ్చింది అదే బూందీ ఉంటుంది చూసావా అది గట్టిగా అయింది బ్రో అందుకే బూందీ కొంచెం గట్టిగా అయింది అది ఎటు సైడ్ ఉందో కూడా నాకు తెలియదు ఐడియా లేదు డబ్బా గుంజు తత్తది ఆ డబ్బా చూడకు కానీ ఆ డబ్బాలో నా గిఫ్ట్ ఇవ్వండి అంటే డబ్బా వేరు గిఫ్ట్ వేరు అన్నట్ట కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం మా ఆపియానికి కేక్ తినిపించామండి. తర్వాత నేను ఎవరైనా తెచ్చిన గిఫ్ట్లు వాళ్ళు ఇచ్చామన్నమాట. నేనైతే మా ఆపియానికి డైరీ మిల్క్ ఇష్టమని చెప్పేసి
ఆమె కోసం డైరీ మిల్క్ తీసుకున్నానండి. మా తండ్రి మొన్న రొల్లు మాల్లో ఉన్న వాచ్ తనకు గిఫ్ట్ ఇచ్చాడన్నమాట. అలాగే మా ఆపి వాళ్ళ ఫ్రెండ్ దివ్య అని తను మా ఆపి గాని కోసం కమ్మలను మాటలు తీసుకొచ్చాదన్నమాట సిల్వరి. అవి తను గిఫ్ట్ ఇచ్చారండి. బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారు నేటి పిల్లలు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత పడుకున్నాము. మార్నింగ్ లేచి మేము పనంతా కంప్లీట్ చేసుకొని అమ్మవారి గుడికి వెళ్ళామన్నమాట. ఫ్రైడే అని చెప్పేసి మేము మా ఆపియన్ బర్త్డే స్పెషల్ వచ్చేసి పప్పుచారు, అలచెంతకాయ, అన్నం, గులాబ్ జామ్ చేశానండి. అసలు నార్మల్గా అయితే మా ఆపియన్ బర్త్డే రోజు బిర్యానీ చేయాలని అనుకున్నాం. కాకపోతే మేము కుమరవెల్లిగిన జాతరలు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యామన్నమాట. కానీ ఇక నాన్ వెజ్ చేసుకోవద్దు కదా, మళ్ళీ నెక్స్ట్ డేనే వెళ్ళడం అని చెప్పేసి వెజ్ చేసామన్నమాట. తినడం అయిపోయిన తర్వాత మా ఆఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి. వాళ్ళందరూ కలిసి హాస్టల్ కి టీసీ కోసం వెళ్ళారన్నమాట. అలాగే మా ఆపియాడు వెళ్తే వాళ్ళ టీచర్స్ కోసం చాక్లెట్స్ అయినా తీసుకెళ్ళిందండి. వాళ్ళ టీచర్స్ అందరు చాక్లెట్స్ ఇచ్చి వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మళ్ళీ తన బర్త్డే సెలబ్రేట్ చేశారన్నమాట. మా అభియాన్కి బర్త్డే విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.